ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఇక డీటెయిల్స్ చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఎన్హెచ్ఆర్సీ సీరియస్ అయింది. సుమోటోగా కేసు నమోదు చేసి ఏపీపీసీఎస్ కు ఎన్హెచ్ఆర్సీ నోటీసులు జారీ చేసింది. ప్రమాదానికి గల కారణాలపై 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా గాయపడిన కార్మికుల పరిస్థితిపై ఎన్హెచ్ఆర్సీ ఆరా తీసింది. పరిహారం చెల్లింపుల వివరాలు సమర్పించాలని ఏపీసీఎస్ ను ఎన్హెచ్ఆర్సీ కోరింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్. రైట్ అనుస, విశాఖ ఉక్కులో ప్రమాదాల పరంపర అయితే ఇంకా కొనసాగుతూనే ఉంది. ప్రధానంగా చూసుకుంటే మొన్న సోమవారం సాయంత్రం 4:30 గంటల ప్రాంతంలో ఏదైతే SMS-1 విభాగంలోని CCD దగ్గర జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదంలో 8 మంది అక్కడికక్కడే సజీవ దహనం కాగా మరో 6 అయితే గాయపడ్డారు. వాళ్ళు 2 తీవ్రంగా గాయపడి నిన్న ఒకరైతే ప్రాణాలు చికిత్స పొందుతూ కూడా ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఘటనపైనే స్పందించినటువంటి జాతీయ మానవ హక్కుల సంఘం కూడా చాలా సీరియస్ గానే అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే విశాఖ ఉక్కులో కంటిన్యూ అవుతున్నటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ప్రమాదాలపైన చలించిపోయినటువంటి ఎన్హెచ్ఆర్సీ సంఘం దీనిపైన పూర్తిగా కూడా సీరియస్ అయ్యి దానికి సంబంధించినటువంటి వివరాలను ఇవ్వాలంటూ కూడా సిఎస్ అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూసుకుంటే ఏదైతే సోమవారం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనలో 8 మంది సజీవ దహనం అక్కడికక్కడే జరగడంతో దానిపైన సుమోటోగా కూడా కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తిగా చూసుకుంటే ఏదైతే గత కొంతకాలంగా కూడా విశాఖ ఉక్కులో ఎప్పటికప్పుడే ప్రమాదాలు చోటు చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నటువంటి ఘటనలు కూడా పునరావృతమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ అసలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయని దానిపైన పూర్తిగా కూడా ఒక నివేదిక ఇవ్వాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే మొన్న సోమవారం జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఈ ఘటనకు సంబంధించి దర్యాప్తు చేసి 2 వారాలు అంటే దాదాపు 15 రోజుల్లోగా దానికి సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఆదేశాలు అయితే జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే ఎవరైతే కార్మికులు గాయపడిన కార్మికులతో పాటు మృత్యువాత పడినటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వారికి ఇచ్చేటటువంటి ఆ నష్టపరిహారం ఏదైతే ఉందో దానిపైన ఆరా తీసినటువంటి ఎన్హెచ్ఆర్సీసీ దానికి సంబంధించినటువంటి వివరాలు ఇవ్వాలి. అలాగే నష్టపరిహారాన్ని ఎప్పటిలోగా అందించారనే దానిపైన కూడా ఒక పూర్తి నివేదిక ఇవ్వాలంటూ కూడా ఇప్పటికే కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే విశాఖ ఉక్కులో ప్రమాదాలు చోటు చేసుకుంటున్నటువంటి ఆ పరిస్థితుల్లో అక్కడ ఉన్నటువంటి కార్మికులు మృత్యువాత పడడంతో పాటు గతంలో జరిగినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రమాదాలను కూడా ఎన్హెచ్ఆర్సీ అయితే దృష్టిలో పెట్టుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి సగటు కార్మికులు పనిచేస్తున్నటువంటి సమయంలో ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకోవడంతో పూర్తిగా కూడా చలించిపోయినటువంటి జాతీయ మానవ హక్కుల సంఘం ఏదైతే ఉందో దీనిపై చాలా సీరియస్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గత 4 రోజులుగా కూడా జరుగుతున్నటువంటి వరుస ఘటనలు చూసుకోవచ్చు. మన సోమవారం జరిగినటువంటి ఘటన మరొక ముందే 2 రోజుల తర్వాత మరో ఘటన కూడా చోటు చేసుకుంది. ఈ రోజు ఉదయం కూడా ఏదైతే SMS-1 విభాగానికి సంబంధించినటువంటి ఒక ప్రదేశంలో కూడా ల్యాడీల నుంచి అక్కడ ఉన్నటువంటి స్టీల్ మెటల్ ఏదైతే ఉందో ఆ మెటల్ కూడా ఊడిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నటువంటి నేపథ్యంలో దీనికి సంబంధించి అసలు ప్రమాదాలు ఎందుకు జరుగుతున్నాయి, అసలు అక్కడ తీసుకున్నటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ ఏంటనే దానిపైన పూర్తిగా కూడా వివరణ ఇవ్వాలంటూ కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీసీఎస్ కు జాతీయ మానవ హక్కుల సంఘం కూడా నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. మొన్న సోమవారం జరిగినటువంటి ప్రమాదం ఏదైతే ఉందో ఆ ప్రమాదానికి అసలు ప్రధాన కారణం ఏంటనే దానిపైన కూడా వివరణ ఇవ్వాలి. అయితే త్వరగానే అంటే 15 రోజుల్లోపే దానికి సంబంధించినటువంటి దర్యాప్తు చేపట్టిన తర్వాత పూర్తి నివేదిక అసలు ప్రమాదం ఎలా జరిగింది, ఎన్ని గంటల ప్రాంతంలో జరిగింది, ఆ సమయంలో ప్రమాదానికి జరగడానికి దానిపైన కూడా వివరణ ఇవ్వాలంటూ కూడా సిఎస్ అయితే కోరినట్టుగా లేఖలో స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి. కేసు నమోదు చేసుకున్నటువంటి జాతీయ మానవ హక్కుల సంఘం కూడా దానిపైన దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా విశాఖ ఉక్కు ఎందుకంటే భద్రతకే ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్లాంట్లో తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడం మనకు ఉన్నటువంటి ప్రధాన కారణాలు ఏంటనే దానిపైన కూడా ఆధారాలు కావాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే విశాఖ ఉక్కు గత కొంతకాలంగా కూడా లాభాల బాటలో ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఇటీవల కాలంలో
విశాఖ ఉక్కు పైన వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ ఆరోపణలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున కూడా మరోవైపు ప్రజల నుంచి కూడా వ్యతిరేకత అయితే వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తరచూ ప్రమాదాలు చోటు చేసుకోవడం, ఏదైతే SMS 1 లో కావచ్చు, SMS 2 లో కావచ్చు, తరచూ కూడా ఉన్న ల్యాడీలకు సంబంధించినటువంటి విషయంలో అక్కడ ఉన్నటువంటి హాట్ మెటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ హాట్ మెటల్స్ పూర్తిగా కూడా ఆ నేలపైన పడిపోయి ధ్వంసం అయిపోవడం, అలాగే అక్కడ ఉన్నటువంటి ఫర్నిచర్ పూర్తిగా దగ్ధమైపోవడం, అలాగే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం కూడా వాటిల్లుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో చూసుకుంటే మన సోమవారం సాయంత్రం కూడా ఇలాంటి ఘటన అయితే చోటు చేసుకుంది. ముఖ్యంగా 8 మంది సజీవ దహనం కావడంతో పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కూడా ఒకరైతే మృత్యువాత పడినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. అలాగే చూసుకుంటే అక్కడ ఉన్నటువంటి ఏదైతే SMS 1 విభాగానికి సంబంధించినటువంటి CCD డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆ CCD డిపార్ట్మెంట్ లో ఈ ఘటన చోటు చేసుకోవడంతో ఈ ఘటనకు సంబంధించి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పూర్తిగా మంటల్లో కాలి దగ్ధం అయిపోయినటువంటి పరిస్థితి కనిపించింది. ఇటువైపు చూసుకుంటే ప్రాణాలు పోవడంతో పాటు మరోవైపు చూసుకుంటే కోట్లాది రూపాయల ఆస్తి నష్టం కూడా వాటిల్లినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఈ ఘటనకు సంబంధించి ఇప్పటికే ఏదైతే ఆ జాతీయ మానవ హక్కుల సంఘం కూడా చాలా స్పీడ్ గానే స్పందిస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎలాంటి ఫిర్యాదు అందలేనప్పుడు కూడా సుమోటోగా కేసు నమోదు చేసుకున్నటువంటి జాతీయ మానవ హక్కుల సంఘం దీనికి సంబంధించి నివేదిక ఇవ్వాలంటూ కూడా CCSK ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి కనిపించింది. అలాగే మృతి చెందినటువంటి మృతుల కుటుంబాలు ఎవరైతే ఉన్నారో ఆ కుటుంబాలకి అందించినటువంటి నష్టపరిహారం పైన కూడా ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘం అయితే పూర్తిగా ఆరా తీసినటువంటి పరిస్థితి కనిపించింది. దీనికి సంబంధించి 15 రోజుల్లో మాత్రమే నివేదిక ఇవ్వాలి. నివేదిక ఇచ్చిన తర్వాత దానిపైన ఎలాంటి చర్యలు తీసుకుంటారనే దానిపైన ఇంకా ఆధారపడేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. తరచు కూడా ప్రమాదాలు చోటు చేసుకుంటేనే ప్రధానంగా అక్కడ తీసుకున్నటువంటి సేఫ్టీ మెజర్మెంట్స్ కావచ్చు లేదా ఇతరత్ర అంశాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలపైన కూడా కీలకంగా చర్చించేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇప్పటికే ఏదైతే విశాఖ ఉక్కు మొన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో ఆ ఘటనకు సంబంధించి విశాఖ ఉక్కు సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో స్టీల్ ప్లాంట్ పోలీస్ స్టేషన్ లో BNS సెక్షన్ 194 కింద కూడా కేసు నమోదు అయితే చేయడం జరిగింది. ఒకవైపు పోలీసులు దర్యాప్తు చేస్తుండగా మరోవైపు 3-man కమిటీ కూడా విశాఖ ఉక్కు వచ్చి అక్కడ దర్యాప్తు అయితే కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా మొన్న జరిగినటువంటి ప్రమాదాల పైన ఆరా తీయడంతో పాటు ఏదైతే ఆ ల్యాడీలకు సంబంధించినటువంటి బ్లాస్ట్ ఏదైతే జరిగిందో విశాఖ ఉక్కు ఇప్పటి వరకు స్థాపితమైన తర్వాత గతంలో ఎన్నడూ కూడా ఇలాంటి ప్రమాదాలు అయితే చోటు చేసుకోలేదు. మొట్టమొదటిసారిగా కూడా ఏదైతే ఈ ప్రమాదం ల్యాడీలకు సంబంధించినటువంటి బ్లాస్టింగ్ ఏదైతే ఉందో ఈ బ్లాస్టింగ్ జరగడం వెనక ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి, అసలు ఇక్కడ తట్టుదం ఎక్కడ జరిగిందనే దానిపైన కూడా నివేదిక ఇవ్వాలంటూ కూడా కోరినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ ఘటన జరిగిన తర్వాత పూర్తిగా కూడా కార్మికులు భయాందోళనకైతే గురవుతున్నటువంటి పరిస్థితి. ప్రతి నిత్యం కూడా ఏదో ఒక ప్రాంతంలో స్టీల్ ప్లాంట్ కి సంబంధించినటువంటి ప్రదేశాల్లో ప్రమాదాలు చోటు చేసుకోవడంతో కార్మికులు విధులకు వెళ్లాలంటేనే భీతిల్లిపోతున్నటువంటి పరిస్థితి జరిగినటువంటి ఘటనతో అక్కడ ఉన్నటువంటి కార్మికులంతా కూడా గందరగోళానికి అయితే గురైనటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఉదయం సమయంలో ఈ ఘటన జరగడంతో అక్కడ వారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా ఎలాంటి ప్రాణ నష్టం జరగలేనప్పటికీ కొద్దిమేర మాత్రం ఆస్తి నష్టం వాటిల్లినట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే మొన్న జరిగినటువంటి ఘటన ఏదైతే ఉందో అన్ట్రాప్డ్ ఆర్గాన్ గ్యాస్ వల్లే స్టీల్ ప్లాంట్ లో ప్రమాదం సంభవించినట్లు కూడా ప్రాథమిక నివేదికలో వెల్లడించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా వచ్చినటువంటి 3-man కమిటీ ఏదైతే ఉందో రాష్ట్రీయ ఇస్పాట్ నిగమ్ సంబంధించి దర్యాప్తు కూడా చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా ఫైర్ బబుల్ ఏర్పడడంతోనే విస్ఫోటనం సంభవించిందంటూ వారైతే ఒక లేఖను విడుదల చేసినప్పటికీ దీనికి సంబంధించి పూర్తి దర్యాప్తును కొనసాగించాలా, అసలు ప్రమాదం ఎలా జరిగిందనే దానిపైన కావాలంటూ కూడా ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘం అయితే CS ను కోరినటువంటి పరిస్థితి కనిపించింది. దీనిపైన కేసు నమోదు చేసి దర్యాప్తు ముందుకు వెళ్లేటటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇలాంటి ఘటనలు మరలా పునరావృతం కాకుండా తీసుకోవాల్సినటువంటి భద్రతా పరమైనటువంటి చర్యలు ఏంటనే దానిపైన కూడా ఒక క్లారిటీ వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఎప్పటికప్పుడే ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఫ్యాక్టరీలో ప్రమాదాలు చోటు చేసుకోవడం, అక్కడ ఉన్నటువంటి అమాయకపు కార్మికులు ఎవరైతే ఉన్నారో అమాయకపు కార్మికులే ప్రాణాలు కోల్పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇలాంటి ఘటనలు మరలా జరగకుండా ఉండేందుకు సరైనటువంటి రక్షణ చర్యలు ఏం తీసుకుంటున్నారో దానిపైన కూడా లేఖలో పేర్కొన్నట్టు కూడా CS అయితే కోరిన CSK అయితే జాతీయ మానవ హక్కుల సంఘం కోరినట్లుగా తెలుస్తుంది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు కూడా మరోవైపు అయితే వేగవంతం అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇటువైపు చూసుకుంటే స్టీల్ ప్లాంట్ నుంచి ఏదైతే మృతుల కుటుంబాలకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఏదైతే ఉందో నష్టపరిహారానికి సంబంధించి కూడా పూర్తిగా ఒక నివేదిక ఇవ్వాలంటూ కోరినటువంటి పరిస్థితి కనిపించింది. ముఖ్యంగా మృతి చెందినటువంటి కుటుంబాలకి ఎన్ని రోజుల్లో నష్టపరిహారం అందజేస్తున్నారు, ఎంత అందజేస్తున్నారు అనే దానిపైన కూడా ఒక నివేదిక ఇవ్వాలంటూ కోరినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి కూడా దర్యాప్తు అయితే వేగవంతంగా కొనసాగేటటువంటి
జరిగేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మరికొంతమంది అయితే ఎవరైతే గాయాల పాలైనటువంటి కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు ఇప్పటికే పలు హాస్పిటల్లో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు చూసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి కూటమి ప్రభుత్వానికి సంబంధించినటువంటి నేతలు కావచ్చు, అలాగే ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు కావచ్చు, ఇప్పటికే ఎవరైతే గాయాల పాలైనటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో ఆ కార్మిక కుటుంబ సభ్యులను కూడా పరామర్శించి వారిని వాదార్చినటువంటి ఘటన కూడా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఇలాంటి నేపథ్యంలోనే ఇప్పటికే జాతీయ మానవ హక్కుల సంఘం కూడా దీనిపైన దృష్టి సారించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అసలు ప్రధానంగా ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటనే దానిపైన ఒక వివరణాత్మకమైనటువంటి కూడినటువంటి లేఖను కూడా ఇవ్వాలంటూ కోరినట్టుగా తెలుస్తుంది. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్ యూ.